బుధ కౌశికముని విరచితమైనటువంటి శ్రీరామరక్షా స్తోత్రం శ్లోకాలు అర్థవివరణ అంశంలో 5వ భాగానికి స్వాగతం. శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామీ రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం జానే నైవ జానే న జానే. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా, దక్షిణే లక్ష్మణస్య వామే చ జనకాత్మజా, పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం, లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం, కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రచరణం శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను, శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తించెదను, శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరసు వంచి నమస్కరించెదను, శ్రీరామచంద్రుని పాద పద్మములనే శరణు వేడెదను. రాముడే నాకు తల్లి, రాముడే నాకు తండ్రి, శ్రీరాముడే నాకు ప్రభువు స్వామి, రామచంద్రుడే నాకు మిత్రుడు, దయామయుడకు శ్రీరాముడే నా సర్వస్వము, శ్రీరాముడు తప్ప వేరెవ్వరినీ నేనెరుగనే ఎరుగను. కుడి ప్రక్కన లక్ష్మణుడు కొలువు తిరియుండగా, ఎడమ ప్రక్కన సీతాదేవి అలరారుచుండగా, ఎదుట హనుమంతుడు సేవించుచుండగా, మధ్యన వెలుగుచుండెడు రఘునందనునికి నమస్కరించెదను. లోకోత్తర సుందరాకారుడు, రణరంగధీరుడు, కమల నయనుడు, రఘువంశ నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తి అగు శ్రీరామచంద్రుని శరణు వేడుకొందును. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భర్జనం భవబీజానాం అర్జనం సుఖసంపదాం, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. మనోబలమును వాయువేగమును కలిగినవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు, వాయుపుత్రుడు, వానర సమూహమునకు నాయకుడు అగు శ్రీరామబంటుడు అగు శ్రీ ఆంజనేయస్వామిని శరణు వేడెదను. కవిత్వమనుడు చెట్టు కొమ్మపై కూర్చుండి రామ రామ అనుడు తీయని అక్షరములను మరింత తీయగా కూసెడు వాల్మీకి అనే కోకిలకు నమస్కరించెదను. ఆపదలను తొలగించువాడు, సకల విధములకు సంపదలను ప్రసాదించువాడు, లోకములను మోహింపచేయు సౌందర్యం కలవాడు అగు శ్రీరామునికి పదే పదే నమస్కరింతును. రామ రామ అను గర్జనము మానవుని జన్మలకు కారణము బీజములను నశింపచేయును, సకల సుఖములను సంపదలను పెంపొందింపచేయును, యమదూతలను దగ్గరకు రాకుండా బెదరగొట్టును. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే, రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచర చమూహో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరంతరం రామస్య దాస్యో స్పృహం, రామే చిత్తలయః సదా భవతు మే భో రామముద్ధరః. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది శ్రీ బుధ కౌశిక ముని విరచిత శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం. రాజులందరిలో తలమానికమగు రామునకు సర్వదా జయము జయము. రాముని రమాపతిని నేను భజించుదును. రాముని చేత రాక్షస సైన్యము హతమార్చబడినది. అట్టి రామునకు నమస్కారము. రాముని కన్నా వేరగు పరమోత్కృష్టమగు మార్గమే లేదు. అట్టి రాముని కొరకు నమస్కారము. నేను రాముని యొక్క దాసుడను. నా మనసు ఎల్లప్పుడూ రాముని యందే నిలిచియుండుగాక. ఓ రామా, నన్ను ఉద్ధరింపుము. శ్రీరామ రామ అను పదము ఎంత అద్భుతమైనటువంటిదో శంకరునిచే వివరించబడింది. శంకరుడు పార్వతీదేవితో ఇట్లా నేను, ఓ మనోహరి, శ్రీరామనామమును విష్ణు సహస్రనామములతో సరిసమానముగా తొలచవచ్చును. నేను సదా శ్రీరామ రామ రామ అనుచు మనోహరుడగు శ్రీరాముని ఆ నామస్మరణ ఎందే రమింతును అని పార్వతీదేవికి ఆ శంకరుడు వచించి ఉన్నాడు. ఇది బుధకౌశికుడు అని మునిచేత రచింపబడిన శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణము. స్వస్తి.